హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం ఈ 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి? అసలు ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? పూజా సమయాలేంటి? ఉపవాసం ఎలా ఆచరించాలి? జాగరణ ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ రోజునే ఉత్తర ద్వార దర్శనం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి ఏకాదశి కూడా పవిత్రమైనదండి. ఈ వైకుంఠ ఏకాదశిని సూర్యమానం అనుసరించి గణిస్తారు. మిగతా ఏకాదశులన్నింటినీ చంద్రమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారిన తర్వాత వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు నిలయమైన వైకుంఠంలోని వాకిళ్లన్నీ కూడా ఈ ఏకాదశి రోజే తెరుచుకుంటాయని దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో పాల కడలిపై యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొని శ్రీదేవి భూదేవితో కలిసి గరుడ వాహనం మీద వైకుంఠానికి రాగా వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇలా వేరువేరు పేర్లున్నా కూడా ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వల్ల అనంతకోటి పుణ్యఫలం మనకి లభిస్తుంది. అలాగే స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్ముతారు. ఈ యొక్క ఏకాదశి పూజ చేస్తే కోటి ఏకాదశులు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. కోటి ఏకాదశులకి సమానమండి ఈ ముక్కోటి ఏకాదశి పూజ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఇంతటి పరమ పవిత్రమైన ఏకాదశి ఈ 2025వ సంవత్సరంలో ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం. మనకి ఏకాదశి తిథి వచ్చేసి డిసెంబర్ 29 సోమవారం రాత్రి అంటే డిసెంబర్ 30 మంగళవారము తెల్లవారుజామున 4:02 నుండి డిసెంబర్ 30 మంగళవారం అర్ధరాత్రి 1:50 వరకు ఉంటుందండి. అంటే తెల్లవారితే డిసెంబర్ 31 బుధవారము అవుతుంది. అయితే మనకు డిసెంబర్ 30 2025 మంగళవారం రోజంతా ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి మనం వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 2025 మంగళవారం రోజున మాత్రమే జరుపుకోవాలండి. మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఈ డిసెంబర్ 30 2025 మంగళవారం రోజంతా కూడా చేసుకోవచ్చండి. మరి ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేయాలి అంటే డిసెంబర్ 30 2025 మంగళవారం తెల్లవారుజామున 4 నుండి ప్రారంభించి ఆ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చండి. ఈ రోజు చాలా పరమ పవిత్రమైన రోజండి. ఈ రోజంతా కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో అయితే డిసెంబర్ 30 తెల్లవారుజామున 3 నుండి జనవరి 8 2026 రాత్రి 11:59 వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఈ మంచి రోజులుగా నిర్ణయించారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి అంటే డిసెంబర్ 30 2025 మంగళవారం ఉదయం నుంచి ఉపవాసాన్ని ఆచరించి ఆ రోజున ఇంట్లో పూజ చేసి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని రాత్రంతా జాగారం చేసి మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 31 బుధవారం రోజున ఏదైనా విష్ణు ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలండి. మీరు ఉపవాసాన్ని విరమించే ముందు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. మీకు అన్నదానం చేయడం కుదరకపోతే ఏవైనా పండ్లనైనా దానం చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలా ఏదైనా దానం చేసి మీరు ఉపవాసాన్ని విరమిస్తే
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. ఈ నియమాలను పాటించి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని పూజించి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్న వారికి మోక్ష ప్రాప్తి అయితే తప్పకుండా కలుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.